ఎక్కుతున్నావా మునగ చెట్టు ఎక్కుతున్నావా? ఎక్కుతున్నావా మునగ చెట్టు? ఉమ్, ట, ట. దేనికంట? దేనికోసం? వాట్ యు వాంట్? మునగ చెట్టు మీద ఏం కావాలి? మునగ చెట్టు మీద ఏం కావాలి? ఆడు. అవి తీసేయాలి, అవి తీసేయాలి. దానికి కూడా ఒక పిండి ఉంది, అది కోసేసేయాలి కదా. తీసేద్దాం. అది 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 దాని పక్కనే ఉంది, అది పెద్దది. అది అది దాని పక్కన ఇంకొకటి ఉంది, ఎడం పక్క ఆకుల మధ్యలో ఉంది. ఆడే ఉంది, అగో. ఉంచుతావా అది? ఈడుంది అది మధ్యలో ఇంకో చెట్టుకి. ఆహా, అది ఓకే. ఐ థింక్ ఇది కూడా రేపట్టుకుంటుంది మరి. వాటికి ఉన్న ఏం ముదురుతున్నాయో ఏ ఉంటాయో అర్థం కాదు, ఒక పుట్లో ముదిరిపోతాయి. అబౌట్ దిస్, ఇది కూడా పిందెలాగానే ఉంది. దూరం నుంచి చూస్తే చిన్న పెద్దగా కనిపిస్తాయి. అంతే. ఆడ మూలకి ఆడ ఉన్నాయి చూడ, ఆడ ఆడ 2 ఉన్నాయి గట్టే ముదిరిపోయేలాగా ఉన్నాయి. కోసుకొచ్చేసేయి, ఇంకా అవి నాటుదాం. హార్వెస్ట్ చిన్నదే ఈ పూట, బెండకాయలు మాత్రమే. కానీ లావెండర్స్ నాటుదామని వచ్చినాము. ఇంకో సాల్వియాను వేరే ఫ్లవర్ ప్లాంట్ ఉంది కదా, అవి వాడిపోతున్నాయి అనమాట. ఉంచుతాం కొన్ని రోజులు, కర్బ్ దగ్గర నాటుదామని అనుకున్నాం కానీ వాడిపోతున్నాయి. సో ఈ లావెండర్స్ నాటుతాము అక్కడ గ్రాస్ దగ్గర. ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ చూద్దాం ఎక్కడ నాటుదామని. తర్వాత కావాలంటే వేరే చోట ఎక్కడ పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఎక్కడ నాటమంటావు చెప్పు దీన్ని? ఇంకా ఎక్కువ అయిపోయింది, బిల్లని ఇచ్చేసినాం కదా. అది ఇది ఒకటే తెచ్చినాం. ఆడ ఇప్పుడు పైపు వాటర్ పైప్ తీసుకొని పోతానికి అటు ఆడదాకా కుంకుమ పూలు ఉన్నాయి కదా. ఇంకొద్దిగా అసంటికి నాటిన ఆ బ్లాక్ కుండి పక్కన ఆడ ఓకే. అంటే ఈ పైపు గట్టిగా ఉంది, అది లాగుతుంటే మొక్కల్ని చీల్చుకొని వచ్చేస్తుంది. తవ్వుతావా కొద్దిగా? లావెండర్ ఎండిపోయా. ఈసారి తెచ్చిన లావెండర్స్ అన్న దక్కుతాయేమో చూడాలి. బా ఇప్పుడు తెచ్చిన 4 కలిపి $20. అప్పుడు తెచ్చింది $10, 10+ ట్యాక్స్. చాలు, హౌస్ తెస్తా నీళ్ళు. గార్డెనింగ్ చేస్తానికి వచ్చిందా? ఏం చేసింది? వెళ్ళిపోయిందా? పోసినా కానీ అది రూట్ బౌండ్ అయిపోయి లోపలికి దిగట్లేదు నీళ్లు. ఏమో, ఈడ కొంచెం తడిగానే ఉంది, అంత గట్టిగా గాలి. ఈడంత నీళ్లు పడుతున్నాం కదా చూడు. ఇదంతగా రూట్ బౌండ్ అయినప్పుడు పోషణ ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట, రూట్కి వెళ్ళవు. భలే వాడిపోయింది ఇది. బతికిద్ది కదా.
ఓకే, పెట్టినాక చల్దాం ముందు. దీంట్లో తడిగానే ఉంది బట్టింగా. ఇటు ఇటా ఇటా బెండ్ వస్తుంది. రైట్, నీళ్ళు దాపో, ఇంకా మళ్ళీ నీళ్ళు పోలేదంటూ. కెమెరా కడ్డంగా నిలబడిపోయాయి పక్కన. సరే, ఇటా ఇంకా ఆడ ఎక్కడుంది, అక్కడికి ఇంక ఎండ్ అయిపోయింది. ఏమడా ఓకేనా? విన్నా, మై గుడ్నెస్. ఈడ కొంచెం తడిగానే ఉంది. ఒక రవ్వ మట్టి నింపిన తర్వాత పక్కకు రా. ఎటు స్ట్రైట్ అంటే ఏం స్ట్రైట్, దేని స్ట్రైట్? ఈయన పెట్టాలనా? నువ్వు పెట్టనైతే పెడతావు కానీ వాటిని అయితే స్ట్రైట్ ట్రైన్ చేయలేవు కదా ప్లాంట్స్ని. ఇవన్నీ వేర్లు మలిచిపోయాలా నుంచన్నా తెచ్చి కొద్దిగా ఈ లావెండర్స్ కన్నా అరటి చెట్ల కన్నా పోయకపోతే. పట్టుకోబ్బా నీళ్ళు. ఇంకా ఒకటి సాల్వియా ఉంది, ఇది కవర్ కానీ సాల్వియా పెట్టాలి. రెడ్ సాల్వియా ఎక్కడ పెట్టాలో చెప్తే బాగానే తీస్తాను కదండి. ఆడ కొత్తిమీర మొక్క మొలిచింది, దాన్ని ఏం చేయకు. నువ్వు బాగానే తీస్తావు కానీ నువ్వు తీసేది సరిపోదు. ఇది సెరెనిటీ వైట్. ఇది ఇది ఇంతే, ఇంతకన్నా ఇంకొంచెం పెద్దగా ఇద్దేమో, ఇంత పెద్దగా కాదేమో నాకు తెలియదు, చూడాలి. సాల్వియా అయితే పెరిగిద్ది. ఇప్పుడు ఆ సాల్వియా లెక్క అయితే ఇది కూడా తీయంగా. నువ్వు ఆడ చెప్తా అన్నే. ఇప్పుడు ఇది ఇప్పుడు డయాగ్నల్ గా పోవాలి. ఇప్పుడు బిన్ను పోతే ఇంకా సరిపోతుందిలే. ఏయ్ ట్రా ట్రా. చూడ లాడర్ ఎక్కి దాని పైన మునగ చెట్టు మీదకి ఎగరాలని చూస్తుంది.
ఆ బెండ చెట్లు అన్ని తీసేసి ఒక రవ్వ తవ్విచ్చేస్తే నేను ఇంకా కాళ్ళు అది పొద్దున్నకి ఇట్లా మిస్ట్ వచ్చి వాన పడ్డట్టే పడింది. యూ డోంట్ నీడ్ నిన్న నాటిన గులాబీ ఉంది కదా, దాని మీద ఇట్లా సన్నటి మంచు పడి ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. ఈ పూటకి అక్కర్లేదులే, రేపు పడదులే కానీ రేపే చేద్దాంలే. రేపు అదంతా తవ్వి ఆ లైను బెండ మొక్కలంతా తీసేసి ఇప్పుడు నీళ్లు పడితే పొద్దున్నే పూలు పూస్తాయా? నీళ్లు పట్టపోయినా పూస్తాయిలే అబ్బా. సరే నీ ఇష్టం. ఇప్పుడేమి నేను అది చేయమనలేదు, నీ ఇష్టం. పట్టుకుంటా అంటే పట్టుకో. ఇంకొంచెం తీయాలి, ఇంకొద్దిగా, ఇంకొంచెం చాలే. హోజ్ కారింది, దాన్ని ఫిక్స్ చేయాలి, అది అట్లే పోతుంది. ఎన్ని నీళ్ళు వేస్ట్ అవుతున్నాయో ఏమో. మనకే సరిపోతాయి, మనకి ఇంకా అయిపోయినాయి, వదిలేసి ఇంకడికి. ఇంకొద్ది ఇంకా ఉన్నాయి మనకుండని, మిగతాయి విత్తనాలకు ఉండని. ఇంకా నో మోర్ డొనేషన్స్, అయిపోయింది. ద హోస్ ద ఈ కలర్ బాగుంది కానీ ఆ బ్లూ సాల్వియా షేప్ లో ఉండుంటే ఈ పువ్వులు ఇంకా బాగుండేది. అట్లా లేవు, ఒక కంకిలాగా వచ్చేటట్టున్నాయి. తెస్తున్నావా, దాన్ని బట్టి వస్తున్నావా? సో ఇది రెడ్ సాల్వియా, అక్కడిది అదేందో పేరు గుర్తే రావట్లేదు, ఇందాక చెప్పా. అది 4 లావెండర్స్ అయిపోయింది రీప్లాంటేషన్. పట్టేసి